గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 687. ఈ రోజు డైలీ మనిషిలోని మార్నింగ్ నుంచి మార్కెట్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది కదా. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 742 పాయింట్స్ పెరిగి 65,675 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 231 పాయింట్స్ పెరిగి 19,675 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.95% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.14% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.71% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ రీజన్, మండే రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన ఇండియన్ అక్టోబర్ మంత్ సిపిఐ డేటా రిలీజ్ అయింది. ఈ అక్టోబర్ మంత్ లోని మన ఇండియాలోని రీటైల్ ఇన్ఫ్లేషన్ 4 మంత్స్ లోని టచ్ చేస్తూ 4.87% గా రికార్డ్ అయింది. సెప్టెంబర్ మంత్ లోని ఇది 5.02% గా ఉండేది. సో సెప్టెంబర్ తో కంపేర్ చేస్తే ఈ అక్టోబర్ మంత్ లోని మన ఇండియాలోని ఇన్ఫ్లేషన్ తగ్గింది. దిస్ ఈస్ పాజిటివ్. కాకపోతే మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ అక్టోబర్ మంత్ లోని ఇన్ఫ్లేషన్ స్లైట్ గా అబౌవ్ ది ఎస్టిమేషన్స్ వచ్చాయి. బట్ స్టిల్ సెప్టెంబర్ తో కంపేర్ చేస్తే అక్టోబర్ లో ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి దట్ ఈస్ రియల్లీ పాజిటివ్. అండ్ దీంతో పాటుగా నిన్న ఈవినింగ్ యుఎస్ అక్టోబర్ మంత్ సిపిఐ డేటా రిలీజ్ అయింది. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది కదా. అండ్ ఈ అక్టోబర్ మంత్ లో కూడా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ 3.3% గా రికార్డ్ అవ్వచ్చు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బిలో అంటే 3.2% గా రికార్డ్ అయింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ అక్టోబర్ మంత్ లోని యుఎస్ లో ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి దాన్ని మార్కెట్స్ అయితే పాజిటివ్ గా తీసుకున్నాయి. ఎందుకంటే యుఎస్ లో కంటిన్యూస్ గా ఇలా ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వెళ్ళింది అనుకోండి, యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని 2% కి తీసుకురావాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు కదా. ఆ టార్గెట్ ని అచీవ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల వీళ్ళు ఫర్దర్ గా రేట్ హైక్స్ చేయకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేయడంతోనే నిన్న నైట్ యుఎస్ మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ యుఎస్ మార్కెట్ లో కూడా ఎస్పెషల్లీ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా బాగా ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నటువంటి టెక్ స్టాక్స్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ దీంతో పాటు ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అదే పాజిటివ్ మూమెంటం మన ఇండియన్ మార్కెట్ లో కూడా బిల్డ్ అయింది. ఇప్పుడు యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది కదా, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయచ్చా అంటే కంగారు పడిపోయి ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేసేకూడదు. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వస్తుంది కానీ యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఏదైనా నెగిటివ్ కామెంటరీ వచ్చినప్పుడు మన మార్కెట్స్ లో ప్రెషర్ చూస్తున్నాం కదా. ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఈ సిపిఐ డేటాని మనం ట్రాక్ చేయడం అన్నది ఇంపార్టెంట్. దాంతో పాటు యుఎస్ ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉన్నదో కూడా ట్రాక్ చేస్తూ స్టాగర్డ్ మేనర్ లో మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. మీరు కనుక నిన్న మనం రిలీజ్ చేసినటువంటి డైలీ మనీ షో ఒకవేళ చూడలేనట్లయితే ఫస్ట్ 6 minutes వీడియోని చూడండి. దానిలోని యుఎస్ ఎకానమీ ప్రెసెంట్ ఫేస్ చేస్తున్నటువంటి రిస్క్ గురించి డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు డిఎస్పీ నేత్ర అని చెప్పి ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంటారు కదా. ఈ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఆ రిపోర్ట్ లో ఏమున్నది అన్నది నిన్న డైలీ మనీ షోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి డైలీ మనీ షో చూసినట్లయితే యుఎస్ ఎకానమీ ఫేస్ చేస్తున్నటువంటి రిస్క్ ల గురించి మీకు అర్థం అవుతాయి. సో వాటిని అర్థం చేసుకున్న తర్వాత ఫర్దర్ మంత్స్ లో కూడా యుఎస్ లోని ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉన్నది, అక్కడ సిపిఐ ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తూ పాజిటివ్ డేటా వస్తూ మార్కెట్ ర్యాలీ అవుతుంది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. బట్ స్టిల్ మనం స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా నెగిటివ్ డేటా వచ్చి మార్కెట్ లో ప్రెషర్ ని ఫేస్ చేసినా కూడా మన దగ్గర అగైన్ యావరేజ్ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి కాబట్టి స్టాగర్డ్ మేనర్ ఇన్వెస్ట్మెంట్ రూట్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నేను మన వీడియోలోని టాటా టెక్నాలజీస్ ఐపీఓ డేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఐపీఓ డేట్స్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత చాలా మంది ఈ ఐపీఓ రిలేటెడ్ గా వేరియస్ డౌట్స్ అడిగారు. అదే షేర్ హోల్డర్ కోటా ఉన్నది కదా, ఈ షేర్ హోల్డర్ కోటాకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అంటే ఎప్పటికల్లా మన దగ్గర ఈ టాటా మోటార్స్ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి, అండ్ టాటా మోటార్స్ షేర్స్ ఉంటే ఎలిజిబుల్, టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ ఉంటే ఎలిజిబుల్, ఇటువంటి చాలా డౌట్స్ అడిగారు. సింపుల్, ఈ టాటా టెక్నాలజీస్ ఐపీఓలోని 10% షేర్ హోల్డర్ కోటా ఏదైతే ఇచ్చారో ఆ షేర్ హోల్డర్ కోటాలో మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర టాటా మోటార్స్ కానీ లేదా టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ కానీ నవంబర్ 13th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని క్రెడిట్ అయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు నవంబర్ 13th ని రికార్డ్ డేట్ గా అనౌన్స్ చేశారు. సో నవంబర్ 13th నాటికల్లా ఒకవేళ మీ దగ్గర టాటా మోటార్స్ కానీ టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ కానీ మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉన్నట్లయితే మీరు షేర్ హోల్డర్స్ కోటాలోని అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇంకా ఈ టాటా టెక్నాలజీస్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ అది రావాల్సి ఉన్నది. ఈ ప్రైస్ బ్యాండ్ అది వచ్చిన తర్వాత ఈ టాటా టెక్నాలజీస్ ఐపీఓ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆర్బీఎల్ బ్యాంక్ స్టాక్ 3% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే అప్డేట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళు 800 crores వర్త్ క్రెడిట్ కార్డ్ లోన్స్ అండ్ అలాగే 300 crores వర్త్ ఎంఎస్ఎంఈ లోన్ పోర్ట్ఫోలియో ఎన్పి
ఎన్పిఏ కింద మారిపోయి ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు సెల్ చేయడానికి చూస్తున్నారని, సో ఈ క్రెడిట్ కార్డ్ అండ్ స్మాల్ బిజినెస్ లోన్ పోర్ట్ఫోలియోని సెల్ చేయడానికి అని చెప్పి బ్యాంక్ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ అయితే ప్రెజెంట్ అసెస్ చేస్తుంది. త్వరలోనే ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద మారిపోయినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. బ్యాంక్ ఏవైతే లోన్స్ ఇస్తుందో ఆ లోన్స్ ని కొంతమంది పే చేయరు కదా, ఈ పే చేయనటువంటి లోన్స్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద మారిపోతాయి. కొన్నాళ్ళు అలాగే ఈ లోన్స్ ఎవరు పే చేయలేనట్లయితే అది బ్యాంక్స్ కి నష్టం. కాబట్టి బ్యాంక్స్ ఏం చేస్తుంటాయంటే ఈ బ్యాడ్ లోన్స్ ని వేరే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కి సెల్ చేస్తుంటాయి. సో వీటిని సెల్ చేయడం ద్వారా బ్యాంక్స్ కి ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ దగ్గర నుంచి కొంత మొత్తంలో అమౌంట్ వస్తుంది. కాబట్టి పూర్తిగా నష్టపోకుండా బ్యాంక్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇదే విధంగా వీళ్ళ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దగ్గరగా 1100 crores వర్త్ దీన్ని అయితే సెల్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇది బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఆర్బీఎల్ బ్యాంక్ స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ యాంజియోటెన్సిన్ 2 ఇంజెక్షన్ కి USFDA దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది కాబట్టి USFDA దగ్గర నుంచి ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళ మార్కెటింగ్ పార్ట్నర్ తో కలిపి ఈ ప్రొడక్ట్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. అండ్ US లోని లాస్ట్ 12 months లోని ఈ ప్రొడక్ట్ యొక్క సేల్స్ అప్రాక్సిమేట్లీ $38 million గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైల్టెల్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ రైల్టెల్ వాళ్ళకి ప్రీవియస్ గా బీహార్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 76.10 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బీహార్ లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని 100 Mbps ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైఫై సిస్టమ్ అండ్ స్మార్ట్ క్లాసెస్ ఇటువంటివన్నీ ఇంప్లిమెంటేషన్ అండ్ అలాగే మేనేజ్మెంట్ చేయబోతున్నట్టుగా షేర్ చేశారు. కొన్ని అన్అవాయిడబుల్ రీజన్స్ తోని వీళ్ళ కస్టమర్ అయినటువంటి బీహార్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చినటువంటి LOA అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి ఆర్డర్ ని క్యాన్సిల్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ 76 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి క్యాన్సిల్ అయిందంటే అది వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ కావడంతోనే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత రైల్టెల్ స్టాక్ లో మనకి స్లైట్ గా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సీమెన్స్ గ్రూప్ గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ ని అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా సీమెన్స్ ఇండియా లిమిటెడ్ లోని ప్రెసెంట్ సీమెన్స్ లిమిటెడ్ వాళ్ళు సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 51% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే సీమెన్స్ ఎనర్జీ వాళ్ళు 24% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా సీమెన్స్ లిమిటెడ్ వాళ్ళు సీమెన్స్ ఎనర్జీ దగ్గర నుంచి 2.1 billion euros పే చేయడం ద్వారా 18% స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నారు. అంటే ఈ స్టేక్ ఇంటర్ ప్రమోటర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ స్టేక్ ఎక్విజిషన్ తర్వాత సీమెన్స్ ఇండియా లిమిటెడ్ లోని సీమెన్స్ లిమిటెడ్ యొక్క షేర్ హోల్డింగ్ 51% నుంచి 69% కి పెరుగుతున్నట్లయితే సీమెన్స్ ఎనర్జీ యొక్క స్టేక్ 24% నుంచి 6% కి తగ్గుతుంది. దీంతో పాటుగా సీమెన్స్ ఇండియా యొక్క ఎనర్జీ బిజినెస్ ని కూడా వీళ్ళు డీమర్జ్ చేయడానికి ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరే అప్రూవల్స్ రావాలి అండ్ ఈ డీమర్జర్ 2025 కల్లా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సీమెన్స్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో సీమెన్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ లోని మనకి స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ లోని IDFC లిమిటెడ్ ని మర్జ్ చేస్తామని చెప్పి వీళ్ళు చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు కదా. కాకపోతే ఈ మర్జర్ కి వీళ్ళకి వేరే అప్రూవల్స్ రావాలి అండ్ దీనిలో భాగంగా 1 by 1 అప్రూవల్స్ వస్తున్నాయి. ఇప్పుడు బోత్ ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE దగ్గర నుంచి వీళ్ళకి నో అబ్జెక్షన్ రిసీవ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి వీళ్ళకి నో అబ్జెక్షన్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ కొన్ని రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే రావాలి. ఆ రెగ్యులేటరీ అప్రూవల్స్ కూడా వచ్చేసినట్లయితే ఈ మర్జర్ ప్రాసెస్ అయితే ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి వీళ్ళకి నో అబ్జెక్షన్ వచ్చింది కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెంచ్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సాఫ్రాన్ వాళ్ళు వేరియస్ ఇండియన్ కంపెనీస్ తో అయితే MOU సైన్ చేస్తున్నారు. రీసెంట్ గానే వీళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక ఇండియన్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి PTC ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా వీళ్ళు మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ ని సైన్ చేశారు. ఈ మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ లో భాగంగా PTC ఇండస్ట్రీస్ వాళ్ళు సాఫ్రాన్ వాళ్ళకి సింగిల్ ఏజిల్ జెట్ లో యూజ్ చేసేటువంటి లీప్ అంటే లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ లో యూజ్ చేసేటువంటి టైటానియం కాస్టింగ్ ప్రొడక్ట్స్ ని 2024 కల్లా సప్లై చేయబోతున్నారు. సో PTC ఇండస్ట్రీస్ వాళ్ళతోని సాఫ్రాన్ వాళ్ళు మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ ని సైన్ చేశారు కాబట్టి అది PTC ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో మనకి PTC ఇండస్ట్రీస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు ఈ సెప్టెంబర్ లో సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 311 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళకి సెంట్రల్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి LOA అయితే రిసీవ్ అయింది. దీనికి గాను వీళ్ళు మధ్యప్రదేశ్ లోని టన్నెల్స్ అండ్ అలాగే బ్రిడ్జ్ వర్క్స్ చేయబోతున్నారు. ఇది RVNL రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇది వీళ్ళు విన్ అయినటువంటి ఫ్రెష్ ఆర్డర్ కాదు. ఈ టెండర్ అయితే వీళ్ళు సెప్టెంబర్ మంత్ లోనే విన్ అవడం జరిగింది. జస్ట్ ఇప్పుడు వీళ్ళకి LOA మాత్రమే వచ్చింది.
నెక్స్ట్ లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ వాళ్ళకి లాయిడ్స్ స్టీల్ లిమిటెడ్ అనేటువంటి ఒక గ్రూప్ కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్ కి కావాల్సినటువంటి హెవీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. నో ఈ లాయిడ్స్ స్టీల్ వాళ్ళు ప్రీవియస్ గా ట్రాన్స్పరెంట్ ఎనర్జీ సిస్టమ్స్ అనేటువంటి కంపెనీతోని స్టీల్ బిల్లెట్ సప్లై చేయడానికి ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. కాకపోతే ఈ అగ్రిమెంట్ ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయకపోవడంతో ఈ ట్రాన్స్పరెంట్ అనేటువంటి కంపెనీ ఆర్బిట్రేషన్ ని ఫైల్ చేయడం జరిగింది. నో ఈ వాదనలు విన్న తర్వాత జ్యుడిషియరీ లాయిడ్స్ స్టీల్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1,01,08,000 రూపీస్ ని ఈ ట్రాన్స్పరెంట్ ఎనర్జీ వాళ్ళకి పే చేయాలని అండ్ అంతేకాకుండా ఈ అమౌంట్ పైన 12th August 2008 నుంచి 9th November వరకు కూడా 12% ఇంట్రెస్ట్ తో కలిపి పే చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జిఎంఎం ఫాడ్లర్ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి పటేల్ ఫ్యామిలీ వాళ్ళు ఈ జిఎంఎం ఫాడ్లర్ లోని 1% అడిషనల్ స్టేక్ ని అక్వైర్ చేయడానికి ప్రీవియస్ గానే అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. నో ఈ అడిషనల్ గా స్టేక్ ని అక్వైర్ చేయాలంటే వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి కదా. ఇప్పుడైతే ఈ అప్రూవల్స్ అన్ని వచ్చేసాయని సో దీంతో ఈ జిఎంఎం ఫాడ్లర్ లోని వీళ్ళు ఈ 1% స్టేక్ ని ఈచ్ షేర్ 1,700 రూపీస్ చొప్పున అక్వైర్ చేయబోతున్నారు. నో పటేల్ ఫ్యామిలీ అడిషనల్ గా ఈ 1% స్టేక్ అక్వైర్ చేయడంతో జిఎంఎం ఫాడ్లర్ లోని వీళ్ళ షేర్ హోల్డింగ్ 25.18% కి పెరగనుంది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయిన వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ అయినటువంటి ఈఎంఎస్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 29 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 22 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 45 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈఎంఎస్ లిమిటెడ్ స్టాక్ 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నో ఇప్పుడు ఈ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. అండ్ ప్రెసెంట్ మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ అయితే బెటర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఫర్దర్ గా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేసి వాల్యుయేషన్స్ అవి చెక్ చేసిన తర్వాత మీకు కంపెనీస్ నచ్చినట్లయితే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 38.5% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 126 basis points డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో సిగాచి ఇండస్ట్రీస్ స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ కంపెనీస్ లోని హాస్పిటల్ అండ్ ఫార్మాసిటికల్ బిజినెస్ రన్ చేసేటువంటి ఆస్టర్ డిఎం వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 21% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 46 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 31 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేసిన వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ప్రాఫిట్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లోని లాస్ లోకి వచ్చేసారు కదా. దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్వార్టర్ లో వీళ్ళకి 54.62 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో డెబిట్ అయ్యాయి. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ వల్ల ఈ క్వార్టర్ లోని వీళ్ళ లాస్ పెరిగిపోయింది. మనం ఒకవేళ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ చూసినట్లయితే వీళ్ళు ఈ క్వార్టర్ లో ప్రాఫిట్ అయితే పోస్ట్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ మనం ఇందాక చెప్పాం కదా వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నదని ఈ క్వార్టర్ లో. సో మనం ప్యాట్ ని కంపేర్ చేయకుండా ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేద్దాం. సో ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ కమింగ్ టు దైర్ ఆపరేషనల్ మెట్రిక్స్ వీళ్ళ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో ఎంతైతే ఉందో ఈ క్వార్టర్ లో కూడా సేమ్ గానే ఉన్నది. అండ్ ఆక్యుపెన్సీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నది. బట్ ఆర్పాబ్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గల్ఫ్ బిజినెస్ ఏదైతే ఉందో దాని వలన వీళ్ళ ఇండియన్ నెంబర్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ గల్ఫ్ బిజినెస్ అయితే వీళ్ళు సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా ప్రీవియస్ గానే అప్డేట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైమే పడుతుందని అండ్ ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ పార్టీస్ తోని అడ్వాన్స్ స్టేజ్ లో డిస్కషన్స్ లో ఉన్నారని నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయని చెప్తున్నారు. సో త్వరలోనే దీని రిలేటెడ్ గా ఒకవేళ ఏదైనా ఫైనలైజ్ అయినట్లయితే షేర్ హోల్డర్స్ కి అప్డేట్ చేస్తామని చెప్పి షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ
ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 56 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 420 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 369 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ఫార్మాసిటికల్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. సిమిలర్లీ ఫార్మాసిటికల్ ప్రాఫిట్స్ లో కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆగ్రో కెమికల్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే ఈ ఆగ్రో కెమికల్ ప్రాఫిట్స్ లో కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో నాట్కో ఫార్మా స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 93 lakhs ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 27 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 20 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెంటరీ బాగా పెరిగింది అండ్ అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. దీంతోనే వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వలన మనకి రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తున్న ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా వీళ్ళ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ ని అనౌన్స్ చేశారు. ఈ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ కి వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు ఈ బిజినెస్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈ రోజు సెషన్ లో DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.